మన డే టు ఆన్సర్ రైటింగ్ సిరీస్లో ఉన్న టాపిక్స్ ప్రియాంబుల్, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అయితే ఏం చదవాలి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ముందు అది అర్థం చేసుకుందాము. ప్రియాంబుల్లో దాని మీనింగ్, బ్యాక్గ్రౌండ్, తర్వాత టెక్స్ట్ అంటే ప్రియాంబుల్లో ఉన్న పదాలు అవన్నీ, తర్వాత క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ మీకు ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎస్పెషలీ టెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. ప్రియాంబుల్లో సావరన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్లో మళ్ళీ సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఇట్లా ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ప్రియాంబుల్ ఎక్కడి నుండి, అసలు ఆ ప్రియాంబుల్ అన్న ఐడియా ఉండాలని ఎక్కడి నుండి తీసుకున్నాము, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్కి ప్రియాంబుల్కి ఉన్న సంబంధం ఏంటి, ప్రియాంబుల్ అంటే ఏంటి, ప్రియాంబుల్ని సమరీ అంటారు, ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు, ఇంట్రొడక్షన్ అంటారు, ప్రీఫేజ్ అంటారు. ఈ పదాలన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. ఇప్పుడు ఈ టెక్స్ట్కి వచ్చేసరికి మీకు టెక్స్ట్లో ఉన్న ప్రతి పదం, సావరన్ అంటాము, సోషలిస్ట్ అంటాము. సో సావరన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, అలాగే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ముందు వీటి మీనింగ్ తెలియాలి, ఎందుకంటే మీకు చాలాసార్లు మీ ఎగ్జామ్లో సెక్యులరిజంకి సంబంధించి క్వశ్చన్స్, డెమోక్రసీకి సంబంధించి క్వశ్చన్స్, రిపబ్లిక్ అంటే ఏంటి, తర్వాత లిబర్టీ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇంతకుముందు ప్రిలిమ్స్లో. సో మీకు అవి కూడా క్లియర్గా తెలియాలి. అయితే మెయిన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్, ప్రియాంబుల్ పర్పస్ ఏంటి, అసలు ప్రియాంబుల్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి. దీని మీద చాలామంది థింకర్స్ చాలా కమెంట్స్ చేశారు. అంటే ఎట్లా అంటే కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు. ప్రియాంబుల్ ఇస్ అ ప్రామిస్ టు అవర్ పీపుల్ అని అంటారు. సో అట్లా డిఫరెంట్ వర్డ్స్లో మనము ప్రియాంబుల్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినారు, చేశారు డిఫరెంట్ పీపుల్. ప్రియాంబుల్ కంటైన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. ప్రియాంబుల్ ఇస్ నీదర్ అ సోర్స్ ఆఫ్ టు ద పవర్ నార్ అ రెస్ట్రిక్షన్ ఆన్ పవర్ ఇన్ ద ఆఫ్ ద గవర్నమెంట్ అని అంటారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాటి మీద యూజువల్గా ఏమవుతుందంటే ఈ కమెంట్స్, కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్, కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఎవరు అన్నారు, కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్ అని ఎర్నెస్ట్ పార్కర్ అన్నారు. అవి మీకు ప్రిలిమ్స్లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తాయి. టెస్ట్ సిరీస్లో నేను ఇవన్నీ ఇచ్చిన మీకు. మెయిన్స్లోకి వచ్చేసరికి ఆ స్టేట్మెంట్స్ మీద మిమ్మల్ని కమెంట్ చేయమని, లేదా ఎల్యూసిడేట్, ఎక్స్ప్లెయిన్ చేయమని, డిస్కస్ చేయమని, కరెక్టేనా కాదా. డిస్కషన్లో ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ మనం ప్రజెంట్ చేయాలి. సో డిస్కస్ చేయమంటారు, కమెంట్ అని అంటారు. మనం డిఫరెంట్ యాంగిల్స్ ప్రజెంట్ చేసి మన అనాలిసిస్ ఇవ్వాలి కమెంట్లో. అట్లా డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ సిగ్నిఫికెన్స్, దాని తర్వాత సెకండ్ మనకి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ మటుకు క్వశ్చన్స్ వచ్చినది పదం సెక్యులరిజం. ఇండియన్ సెక్యులరిజం ఫీచర్స్ కాన్స్టిట్యూషన్లో అన్నిటి మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో సెక్యులరిజం మీద మనం సెక్యులరిజం అంటే ఏంటి, ఇండియాలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వేరే దేశాలకి మనకున్న తేడాలు ఏంటి, కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజంకి సంబంధించిన ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నిటి మీద చాలా క్లియర్ ఐడియా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి డెమోక్రసీ ఒకటి చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి ఉండే ప్రోస్ అండ్ కాన్స్ మీద అడుగుతారు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఫీచర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అడుగుతారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా కూడా అడుగుతారు. ప్రియాంబుల్లో ఉన్న ఎయిమ్స్ మీద రాయమంటారు, అంటే సావరన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ మీద రాయమంటారు, లేదా డెమోక్రటిక్, రిపబ్లిక్ ఫీచర్స్ రాయమంటారు, పార్లమెంటరీ డెమోక్రసీ మీద రాయమంటారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రియాంబుల్ని మీరు ప్రియాంబుల్లో ఉన్న పదాలను మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే, మీకు ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మెయిన్స్లో వచ్చే క్వశ్చన్స్ మీరు అంత బాగా రాయగలుగుతారు. దాని తర్వాత మనకి నెక్స్ట్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బేసిక్గా మనము మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే మన కాన్స్టిట్యూషన్ని ఎలివేట్ చేస్తాయో, హైలైట్ చేస్తాయో, వేరే కాన్స్టిట్యూషన్స్ నుండి మనం ఎట్లా డిఫరెంట్ అని చెప్తాయో అవి చదువుతాం. ఇక్కడ మనం అన్ని కాన్సెప్ట్స్ ఎట్లాంటివంటే ఫెడరలిజం అంటే ఏంటి, ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్
ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దాని తర్వాత మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇవన్నీ చదవాలి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ చదివేది ఏంటంటే డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్లో ఏ సోర్స్ నుండి ఏ ప్రొవిజన్ని తీసుకున్నాం, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఎక్కడ నుండి తీసుకున్నాం, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ ఎక్కడ నుండి తీసుకున్నాం, ఆ సోర్సెస్ మీద ఎక్కువ మటుకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ సోర్సెస్. తర్వాత నెక్స్ట్ మనకి పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ చాలా క్లియర్గా తెలియాలి. పార్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఏం ఆర్టికల్స్, పార్ట్ టైటిల్స్, షెడ్యూల్స్లో 12 షెడ్యూల్స్లో ప్రతి షెడ్యూల్లో ఏముంటుంది. షెడ్యూల్ 5 and 6 అయితే మనం తర్వాత అయినా డీటెయిల్డ్గా చదవాలి. దాని తర్వాత షెడ్యూల్ 10 ఎట్లాగో మనం యాంటీ డిఫెక్షన్లో చదువుతాం. షెడ్యూల్ 2లో ఎవరిని మెన్షన్ చేస్తారు, షెడ్యూల్ 3లో ఎవరిని మెన్షన్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ సోర్సెస్ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్లో చదవాలి. ఇవి మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఈ ఫీచర్స్ చదువుతాం. ఈ ఫీచర్స్లో కాన్సెప్ట్స్ తెలియాలి. ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా, ఫెడరేషన్ ఇన్ ఇండియా, ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ ఇన్ ఇండియా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ఇండియా, ఇట్లా అడుగుతారు. సో మనకి ఆ కాన్సెప్ట్ తెలియాలి, వాటికి సంబంధించిన ఫీచర్స్ కాన్స్టిట్యూషన్లో తెలియాలి. అవే మనకు మళ్ళీ మెయిన్స్కి ఇంపార్టెంట్. ఇలా మనము వీటి మీద అన్నిటి మీద ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఇండిపెండెంట్గా అడిగే క్వశ్చన్స్ ఫెడరలిజంకి సంబంధించి, పార్లమెంటరీకి సంబంధించి, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి సంబంధించి మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో కూడా ఎక్కువ మటుకు ఇండియన్ ఫెడరలిజం అంటే క్వాజీ ఫెడరల్, ఇండియా ఇస్ ఫెడరేషన్, ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ ఫెడరల్ ఇన్ ఇండియా ఇస్ ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ వర్కింగ్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ వర్కింగ్ అని అంటారు. అంటే మనము యూనిటరీ ఇన్ స్పిరిట్ అని అంటారు. ఫెడరల్ ఇన్ ఫార్మ్, యూనిటరీ ఇన్ స్పిరిట్ అని అంటారు. ఫెడరల్ ఇన్ ఫార్మ్, యూనిటరీ ఇన్ స్పిరిట్ అని ఎందుకు అంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఓవరాల్గా కూడా జనరల్గా కూడా వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ డిస్క్రైబ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అట్లాంటప్పుడు మనం ఒక 7-8 ఇంపార్టెంట్ ఫీచర్స్ని తీసుకొని వాటి గురించి క్లుప్తంగా ఓవరాల్గా కవర్ అయ్యేటట్టు రాయాలి. ఇవి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. థర్డ్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 368 కింద ఉన్న కంటెంట్. 368 ఆర్టికల్ కింద ఉన్న ప్రతి పదం మనకు చాలా డీటెయిల్డ్గా నీట్గా తెలియాలి. కాన్స్టిట్యూషన్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్లో ఏదైనా మార్చే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. మార్చిన తర్వాత అది కరెక్టా లేదా డిసైడ్ చేయడానికి డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వాడతారు. సో ఇట్లాంటి డీటెయిల్స్ మనకు క్లియర్గా తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. దీని కింద కేస్ లాస్ తెలియాలి. ఏ కేసులో ఏ ఫీచర్ని బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అని డిక్లేర్ చేయడం జరిగింది, అది తెలియాలి. దాని తర్వాత థర్డ్ మనకి అమెండ్మెంట్స్ టిల్ డేట్. ఈ అమెండ్మెంట్స్ టిల్ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ ప్రిలిమ్స్లో వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే పేరింగ్, మ్యాచింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అమెండ్మెంట్ ఇదే ప్రొవిజన్ కరెక్టా కాదా ఇది వస్తాయి. దాని తర్వాత ఇన్క్లూడెడ్, ఎక్స్క్లూడెడ్, కొన్ని ఎప్పుడెప్పుడు ఇంక్లూడ్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు ఎక్స్క్లూడ్ అయ్యాయి, ముందుండే కానీ తర్వాత తీసేశారు. ఎక్స్క్లూడెడ్లో మీకు ఎలక్షన్ ట్రైబ్యునల్స్ ఒకటి, జాయింట్ సిట్టింగ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ ముందుండే తీసేశారు. ఇన్క్లూడెడ్లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి క్రొనాలజీ, వచ్చిన ప్రొవిజన్స్ని ఇచ్చి ఎప్పుడెప్పుడు యాడ్ చేశారో దాని పరంగా అరేంజ్ చేయమని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఇండివిజువల్ అమెండ్మెంట్స్ మీద, ఎస్పెషలీ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd, 44th, 86, 97 అట్లా కొన్ని పెద్ద అమెండ్మెంట్స్ ఉంటాయి. ఆ అమెండ్మెంట్స్లో ఏవేవి యాడ్ అయినాయి, ఏవేవి డిలీట్ అయినాయి, ఆ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని అమెండ్మెంట్స్ కొన్ని కమిషన్స్ రికమెండేషన్స్ మీద జరిగినాయి. ఇప్పుడు ఎస్ఆర్సీ కమిషన్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆధారంగా వచ్చింది 7th అమెండ్మెంట్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ ఆధారంగా వచ్చింది 42nd అమెండ్మెంట్. అట్లాంటి డీటెయిల్స్ కూడా కావాల్సి వస్తాయి. సో ఇవి మనకి బేసిక్గా అమెండ్మెంట్స్ మీద వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్స్.
మెయిన్స్కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ 368, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మీద ఎక్కువ వస్తాయి. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ లిమిట్స్ ది పవర్ ఆఫ్ పార్లమెంట్ అని, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఎక్స్ట్రా జ్యుడిషియలా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అమెండ్మెంట్స్లో మీకు బేసిక్గా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పేర్కొంటారు. సో ఎందుకు పేర్కొంటారో దాని మీద క్రిటిసిజం రాయమనే స్కోప్ ఉంటుంది. ఇవి మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించి రాగలిగిన ప్రశ్నలు. వీటి మీద క్వశ్చన్ నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఇవాళటి ఆన్సర్స్ కూడా నేను ఇవాల్యుయేట్ చేసిన రేపు మార్నింగే పోస్ట్ చేస్తాను. నేను ఆఫీస్లో లేను, సో మార్నింగ్ దీంట్లో పోస్ట్ చేస్తాను, యాప్లో పోస్ట్ చేస్తాను ఆ కోర్స్ కింద. ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో సంహౌ ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల మేము పంపించలేకపోతున్నారు. సో వాట్సాప్ క్రియేట్ చేశాము, దాని లింక్ కూడా ఈ వీడియో కింద షేర్ చేస్తాను. ఒకసారి అందులో జాయిన్ అయ్యి మీరు పంపిస్తే ఫస్ట్ 10 పేపర్స్ యాజ్ ఎ సెడ్ ఇవాల్యుయేట్ చేస్తాను. ఇవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను. మోడల్ ఆన్సర్ కూడా నేను యాప్లో అప్లోడ్ చేయిస్తాను. థ్యాంక్ యూ.